SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇన్నేళ్ళ మీరు పుట్టి ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అనిపించలా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్కూల్ డేస్లో అప్పుడప్పుడు ఫ్యూ టైమ్స్ స్పెషల్గా నాకు మ్యాథ్స్లో ఫస్ట్ రావాలని నిజంగా వచ్చిందండి పూజ చేస్తే. అంటే ఏంటంటే నాది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండి. అది ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, సెకండ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్. ఓకే. స్పెషల్ ఇంగ్లీష్ పిల్లలు ఉండేవాళ్ళు మా స్కూల్లో, వాళ్ళేమో ఇంగ్లీష్ చేసేవాళ్ళు. సో తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ 60-65 వస్తాయండి. స్పెషల్ ఇంగ్లీష్లో 75-80 వస్తాయి. సో వాళ్ళకి అక్కడ 15 మార్కులు అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత హిందీ, మనకేమో హిందీ బాగా రాదు. పైగా మా నాన్నగారేమో ఇంపోజిషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకులు. ఓకే. చక్రవర్తి రాజగోపాలాచారి గారి ఇన్స్పిరేషన్ ఆయనకి. సో ఒక జాతి మీద, ఒక కమ్యూనిటీ మీద ఒక భాషని రుద్దటం అన్నది తప్పు. కాబట్టి హిందీ ఇంపోజిషన్ ఉండకూడదు. ఓకే. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమానికి చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ గారి స్టాన్స్ వాజ్ ఫండమెంటల్. ఆయన ఇన్స్పిరేషన్ తోనే కదా మీ పేరు కూడా రాజాజీ, నా పేరులో కూడా పెట్టారు. చూసాను సార్ మీదని. ఓ పక్కన పెరియార్ గారి యాజిటేషన్ నడుస్తూ ఉన్నాయి. రాజాజీ గారిది యాజిటేషనిస్ట్ కాదు, ఆయన భావాలు. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్స్ ఆఫ్ ఇండియా ఎవర్ ఇన్ దట్ లాస్ట్ సెంచరీ. సో ఆయన మాటలు అవి మా నాన్నగారి లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో హిందీ ఏంటి, నేర్పించటం ఏంటి, అవును కదా హిందీ ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలో నేను హిందీ క్లాస్లో అనుకోవటం. సో హిందీలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. అందరికీ 80 వస్తేనో 70 వస్తేనో నాకు ఇంకో 10 మార్కులు తగ్గాయి. అక్కడ స్పెషల్ ఇంగ్లీష్లో 15 మార్కులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ హిందీలో కూడా 15 వాళ్ళ మదర్ టంగ్ అది వాళ్ళు వస్తున్నాయి. ఈ 25 మార్కులు డిఫరెన్స్ ఉంది మనకి. ఇక లెక్కల్లోనే మనం ఇది చేయాలి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించేస్తే ఈ 20 మార్కులు ఇచ్చేస్తాడేమో ఆయన అని సీరియస్గా 8th క్లాస్లో బాగా ప్రార్థన చేసేస్తే ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చేసిందండి. అట్లా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అనిపించలేదు నెవర్. ఇక్కడలాగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాండ్ చేయడమో, లేదంటే అరెస్ట్ చేయడమో, లేదంటే కోర్టులో కేసు వేయడమో, ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. కానీ అక్కడ మీకు చాలా రోడ్గా, చాలా షార్ట్ లెంత్లో జరిగిపోతూ ఉంటాయి కదా. మరి మీకేం ప్రాబ్లం అనిపించలా? ఇది నిజం, ఇది అబద్ధం అని మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రాడ్లో మీకు ప్రాబ్లం అనిపించలేదు? అంటే మనం ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నామండి. భారతదేశంలో స్వేచ్ఛ బాగా ఉంది అని, వేరే దేశాల్లో లేదు అని. ది ఆపోజిట్ ఇస్ ట్రూ. మనము ప్రపంచ దేశాల్లో ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మానవ హక్కులు విచ్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ అవైలబుల్, స్పెషల్లీ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ జర్నలిస్టులకు ఉన్న సేఫ్టీ కానీ, లాస్ ఎట్లా ఉన్నాయి, డు దే రెస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ నాట్. అట్లా చూసుకుంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నియర్లీ అబ్సల్యూట్. మనం ఏదైనా అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. చాలా తక్కువ లెవెల్లో రెస్పాన్స్ మనల్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇండివిజువల్స్ మే రెస్పాండ్, బట్ ద సిస్టమ్ విల్ నాట్ టచ్ యూ. యూకేలో కూడా అంటే డిఫమేషన్ లాస్ ఆర్ డేంజరస్ ఇన్ యూకే. రష్యాలో ఇద్దరు పోట్లాడుకుని యూకేలో కేసు పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ చట్టం గట్టిగా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫ్రాన్స్లో నేను పబ్లిక్ స్పీచ్ ఇస్తూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీచెస్ ఐ హ్యావ్ గివెన్. బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, పీపుల్ ఓవర్ దేర్. ఒక 15,000 మంది ఉన్నారు ఆడియన్స్గా. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో 100 మంది మీ మీటింగ్కి వచ్చారంటే అబ్బా ఎంత గొప్ప మీటింగ్, ఎంత పెద్దది అని అనుకుంటాం. అలాంటిది 15,000 మంది వచ్చారండి. ఇటలీలో ఒకసారి అటువంటి మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ వెయిట్ గురించి మాట్లాడారు సార్ మీరు? అదేనండి చెప్తున్నాను. దేర్ ఐ అక్యూజ్డ్, నేను ఫారినర్ని, ఫ్రాన్స్లో పబ్లిక్ మీటింగ్లో ఐ అక్యూజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ హై ట్రీజన్. హై ట్రీజన్ అంటే దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడేవి నువ్వు అని
ఆ దేశ అధ్యక్షుడిని ప్లాస్ ద లా రిపబ్లిక్ అంటే ప్యారిస్లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ప్యారిస్ అంత పెద్ద మీటింగ్లో టీవీల వాళ్ళందరి ముందు నేను అన్నాను. నా మీద చర్యను తీసుకోలేదు. అంటే యాజ్ అన్ ఇండియన్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాబ్లం రాలేదా అక్కడ? అవి లార్జ్లీ ఫ్రీ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ద పాయింట్ వాజ్ నాట్ ఎ పర్సనల్ అటాక్. ఇప్పుడు ఫ్రాన్స్లో సెక్యులర్ వ్యవస్థ ఉంది. అక్కడ లయిసితే అంటారు. లయిక్ అంటే సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్ స్టేట్స్ షుడ్ కండక్ట్ దేర్ అఫైర్స్ వితౌట్ రిలీజన్. అంటే వ్యక్తులకి మతం ఉండకూడదు అన్నది కాదండి పాయింట్. రాజ్యానికి అట్లాగే సమాజంలో సోషల్ మ్యాటర్స్లో మతం అన్నది ఉండకూడదు అని దాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ సార్కోజీ గారు. ఆయన అంటే నాకు పర్సనల్గా అసలు మంచి అభిప్రాయం లేదు. బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్ ఆర్ వాట్ హీ వాజ్ అటెంప్టింగ్ టు డూ. సో I raised my voice in solidarity with my French colleagues. నేను ఇండియన్గానే వెళ్ళాను, బట్ ఐఎమ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్. అది కెనడాలో జరిగినవి కానీ, ఫ్రాన్స్లో జరిగినవి కానీ, జర్మనీ కానీ, స్లోవాకియా కానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఏ దేశం అయితే ఏమైంది, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇష్యూస్ దేర్. విదేశీయుడు వచ్చి మన దేశంలో మాట్లాడాడు అన్న స్పృహ మనలాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ అలా లేదు. ఇట్స్ ఎ ఫ్రీ సొసైటీ దేర్ రిలేటివ్లీ. సో అక్కడ చర్చలు చేసే ఆగడాలు కానీ ఇవన్నీ కూడా బయట పెట్టింది నా కొలీగ్సే. దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్. ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చేసే మోసాలు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని బయట పెట్టడము, దిస్ ఈస్ ఎ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ది స్కెప్టిక్ రేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. అక్కడ ఆ దేశాల్లో డామినెంట్ ఫోర్స్ క్రిస్టియానిటీ కాబట్టి శక్తి తగ్గిపోతూ ఉన్నా కూడా ద డామినెంట్ ఫోర్స్ ఈజ్ క్రిస్టియానిటీ దేర్. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఇట్ ఈస్ ఆన్ ద డిసెప్షన్. ఇప్పుడు ఈ $10s of billions రెవెన్యూ ఈ ఇండివిజువల్ చర్చెస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్స్ ఏమిటి అని అంటే జాన్సన్ అమెండ్మెంట్ అని ఒకటి ఉన్నది. జాన్సన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఏ చర్చ్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ని పొలిటికల్ పార్టీ ఫైనాన్సింగ్కి కానీ సపోర్ట్కి కానీ వాడటానికి వీల్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ ఫ్రీ. అంటే ఎవరికి వాళ్ళ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది.